రోజు సానా సతీష్ గారు తెలుగుదేశం పార్టీకి బలంగా ఆ రోజు గోదావరి జిల్లాలో నిలబడి అందులో కూడా ముఖ్యంగా ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఆ యొక్క నియంత్రణతో పాలన వ్యతిరేకిస్తూ కుప్పం నుంచి ప్రారంభమైనటువంటి యువగలం పాదయాత్ర ఆ రోజు గోదావరి జిల్లాలో ప్రారంభమైన నడిచి కూడా ఆ రోజు ఆయన వెన్నంటి ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం నారా లోకేష్ బాబు గారికి సైతం మరి ఆ రోజు యువగలం పాదయాత్రలో కూడా ఎన్ని వేధింపులు చేశారో ప్రత్యక్షంగా లోకేష్ గారితో పాటు మనం కూడా చూసాం, నేను కూడా చూశాను. కనీసం మీకు అభివాదం చేయడానికి చిన్న స్టూల్ ఇస్తే ఆ స్టూల్ కూడా లేకుండా లాక్కునేటువంటి పరిస్థితి. చిన్న హ్యాండ్ మైక్ తో మీతో మాట్లాడాలని అనుకుంటే కనీసం హ్యాండ్ మైక్ కూడా లాక్కునేటువంటి పరిస్థితి. అటువంటి యువగలం పాదయాత్ర అటువంటి వేధింపులతో ఉన్నటువంటి ఎదిరించినటువంటి పాదయాత్రకి ఆ రోజు నారా లోకేష్ బాబు గారికి కూడా ఈ గోదావరి జిల్లాలో అండగా దండగా ఉన్నటువంటి సానా సతీష్ గారు. అందుకే ఈ రోజు శ్రమించి కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజు సానా సతీష్ గారికి కూడా రాజ్యసభ సభ్యత్వం రెండవసారి పునరుద్ధరించాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి పాలన అందించేటువంటి కూటమిని రేపు భవిష్యత్తులో 15-20 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీ కూడా విషపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుంటే దాని పట్ల ప్రజలందరూ కూడా గొడ్డల పార్టీ పట్ల కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఈ 2 సంవత్సరాల పాలనలోనే వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ 2 ఏళ్ల పాలనలో ఒక పరిపాలన దక్షతమైనటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి కొండంత అండగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఈ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పాలన చూసినటువంటి గొడ్డల పార్టీ ఇదే పాలన రేపు భవిష్యత్తులో నడుస్తూ ఉంటే రేపు 29లో ఆ 11 సీట్లు కూడా రావనేటువంటి ఆలోచనతో ప్రతి రోజు కూడా అబద్ధాలు అసత్యాలు. నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్న పేపర్లో క్రెడిట్ చోరీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరు కూడా అందుకోగలరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి క్రెడిట్ ఏంటి? అబద్ధాలు, అసత్యాలు, హత్యలు, దాడులు, ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్, క్విట్ ప్రో, ఇది ఆయనకు ఉన్నటువంటి క్రెడిట్. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి క్రెడిట్ ని నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా అందుకోలేనటువంటి పరిస్థితి. చేత ఏదైతే ప్రతిరోజు అబద్ధాలు, అసత్యాలు, అవినీతి పద్ధతులు లక్షల టన్నులు అచ్చుల బుద్ధి ఈవేళ గొడ్డల పార్టీ ఏదైతే విషరాజకీయం చేస్తుందో దాని పట్ల మనందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం. ఎందుకంటే నిన్న మొన్న చూసాం రాజధాని రైతుల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా దాడికి వెళ్ళిందో. ఆ రోజు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఈవేళ ఈ రాష్ట్రం కోసం, గూడు కోసం, నీడ కోసం రైతులు తమ విలువైన భూములు ఇస్తే అటువంటి అమరావతి రైతుల్ని కనీసం తినడానికి టేబుల్ చేసి ఆకులు కూడా ఇవ్వకపోతే రోడ్డు మీద కూర్చుని ఏ రకంగా అయితే ఆ రోజు రైతులు భోజనం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఎవరు కూడా మర్చిపోవాలి. మహిళా రైతుల్ని మరి ఆ రోజు చీరల కుర్చీలు పట్టుకుని పిడిగుద్దులు కొట్టి ఆ రోజు ఏ రకంగా మహిళా రైతులు సైతం అవమానపరిచారో ఈవేళ ఈ రాష్ట్రం ఎక్కడ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. రైతులు వార్తలు పెట్టుకుంటే, రైతులు బూట్ వేసుకుంటే కూడా వారవలేనటువంటి తనంతో ఏ రకంగా రైతులను ఉద్దేశించి అంటే రైతు అంటే గోసి కూడా కట్టుకునే ఉండాలనేటువంటి నానుడితో ఆ రోజు ఏం మాట్లాడామో ఎవరు కూడా మర్చిపోలా. అమరావతి రైతులు ఇళ్ల మీద బాత్రూమ్ లో స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేసి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో రైతులు మర్చిపోవాలా. ఈ రోజు మళ్ళీ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఈ రోజు అమరావతి రైతులకి
ఆ రోజు మావిగన్న మళ్ళీ ఈ రోజు అమరావతి మీద మళ్ళీ దాడికి వెళ్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రతి రోజు కూడా విషయం మరి ఈ రాష్ట్రంలో పోస్తూ గొడ్డల పార్టీ ఏదైతే రాజకీయం చేస్తుందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు మరి కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా రానా సతీష్ గారికి రేపు భవిష్యత్తులో కూడా మరింత ఉన్నతమైనటువంటి పదవులు, ఎందుకంటే ఇప్పుడే సోమవీరాజు గారు కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ. ఎందుకంటే వాస్తవం గోదావరి జిల్లాలో మనం చూసాం, ఒక ఎర్ర నారాయణ స్వామి గాని, ఒక తోట సీతారామ లక్ష్మి గాని, ఒక మెంటే పద్మనాభం గాని, ఇక్కడ మీకు ఒక వంగ గీత గాని, ఈ రోజు సానా సతీష్ గారు గాని, ఇట్లా ఆదికేశ్వర నాయుడు గారు గాని, ఇట్లా ఎంతో మంది రాజ్యసభ